జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం, సుస్వాగతం. భాగవత కథల ధారావాహికలో శ్రీమద్దేవి భగవతి జగదంబిక కథలు చెప్పుకుంటున్నాం. క్రిందటి సంచికలో కోసల దేశాధీశుడైనటువంటి ధ్రువసంధి ఉన్నాడని, ఆయనకి 2 భార్యలు, ఆ 2 భార్యలకి కూడా వరుసగా పెద్ద భార్యకి సుదర్శనుడు, రెండవ భార్యకి శత్రుజిత్తు అనే కుమారులు ఉన్నారని తెలుసుకున్నాం. ధ్రువసంధి వేట నిమిత్తం వెళ్ళటము, అక్కడ సింహంతో పోరాడి ఆయన దుర్మరణం చెందటము జరిగింది. ఎప్పుడైతే రాజు దుర్మరణం చెందాడో, రాజుగారి యొక్క పెద్ద భార్య, చిన్న భార్య యొక్క తండ్రులు ఇవరు కూడా ఈ కోసల దేశానికి రావటము, మనవలిద్దరూ కూడా 1 నెల తేడాలో ఒకే వయసు వారు కాబట్టి ఇద్దరు సమానమైనటువంటి బలసంపన్నులు కాబట్టి నా మనవడికే రాజ్యం కావాలని పెద్ద భార్య తండ్రి, నా మనవడికే రాజ్యం కావాలని ఈ ధ్రువసంధి యొక్క రెండవ భార్య తండ్రి కూడా చాలా గట్టి ప్రయత్నాలు చేసుకుంటూ చివరికి ఇద్దరు యుద్ధానికి దిగటము, ఆ ఇద్దరిలో పెద్ద భార్య యొక్క తండ్రి మరణించడము జరిగింది. ఎప్పుడైతే ఇలా జరిగిందో, పెద్ద భార్య మనని ఎంత ప్రేమగా చూసినా దాయాదులే, మహావాళ్ళు కూడా అధికారాల కోసం, రాజ్యాల కోసం తన్నుకు కొట్టుకు చచ్చిపోతూ ఉన్నారు కదా. కైకేయి లాంటి వాళ్ళే శ్రీరామచంద్రమూర్తి కాకుండా తన కొడుకే భరతుడికే పట్టం కట్టాలని ప్రయత్నం చేశారు. అలాంటిది ముందు ఏ గొడవలు వస్తాయో, ఎందుకైనా మంచిది ఈ రాజ్యం విడిచి నా కొడుకుని తీసుకుని వెళ్ళిపోవడం చాలా మంచిది అనుకుని ఒక అర్ధరాత్రి వేళ ధ్రువసంధి యొక్క పెద్ద భార్య అయినటువంటి మనోరమ తన తండ్రికి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత తన కుమారుడైన సుదర్శనుని వెంట పెట్టుకుని అర్ధరాత్రి వేళ రాజమందిరం వదిలి బయటికి వెళ్ళిపోవటం జరిగింది. ఇంతవరకు క్రిందటి సంచికలో మనం విని తెలుసుకున్నాం. ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకుందాం. చాలా దుఃఖితురాలైనటువంటి మనోరమ చాలా బాధపడుతూ, మంత్రివర్య, నా తండ్రి సంగ్రామంలో వీరస్వర్గం పొందారు. నా ఈ కుమారుడు చాలా చిన్నవాడు. నా సవతి చెల్లులైనటువంటి లీలావతి తండ్రి యథాచిత్తు మిగులు బలవంతుడు. నాకు ఎందుకో దాయాదుల మీద నమ్మకం లేదు. ఏ సమయంలో వారి బుద్ధి ఎలా ఉంటుందో, నా బిడ్డని నన్ను ఏమి చేస్తారో అని భయంగా ఉంది. ఆ కారణంగా ఇప్పుడు నన్ను ఏం చేయాలో నాకు సలహా ఇవ్వండి అంటూ ముఖ్యమంత్రిని పిలిచి మనోరమ అడిగింది. ఆ మాటలు విని విదలుడు అనేటువంటి మంత్రి, అవును తల్లి, మనం ఇప్పుడు ఇక్కడ ఉండటం ఎంత మాత్రమూ ఉచితం కాదు. సహజంగానే భర్త పోయిన తర్వాత స్త్రీకి అంత విలువ ఉండదు. అలాంటిది రాచరికంలో అస్సలు ఆ విషయం గురించి ఆలోచించడానికి కూడా అవకాశం లేదు. మీరు ఆలోచిస్తున్నది నిజం. ఎక్కడైనా క్షేమకరమైన ప్రదేశానికి మీ పిల్లవాడితో వెళ్ళటమే ఉత్తమం. అయితే మనం ఇప్పుడు కాశీ దగ్గర ఉన్నటువంటి వనానికి వెళ్ళిపోదాం. అక్కడ సుబాహుడు అనేటువంటి పేరుతో మా మామ ఉన్నారు. ఆయన చాలా మంచివారు, మంచి పేరు గలవారు, పైగా మంచి సంపద స్థితిపరుడు, మంచి బలమైనటువంటి వాడు. అతను మాత్రమే ఇప్పుడు మనకి రక్షణ ఇవ్వగలడు. పైగా తనని ఆశ్రయించి వచ్చిన వారికి ఆయన రక్షణ ఇవ్వటము, అని కాపాడటము కూడా ఆయన చాలా బాగా చేస్తూ ఉంటారు. కాబట్టి మనం తక్షణమే బయలుదేరి కాశీనగరానికి వెళదాము అంటూ విదలుడు అనే మంత్రి చెప్పడం జరిగింది. నేను మాత్రము యథాచిత్తుని కలుసుకుని వస్తాను. మీరు ఆలస్యం చేయకుండా దాసిని తీసుకుని రథం అధిరోహించి కాశీకి వెళ్ళండి, బయలుదేరండి అంటూ ఆ మంత్రి ఆ మనోరమని పిల్లవాడిని దాసినిచ్చి కాశీనగరానికి పంపించి వేశాడు. పాపం ఆ టైంలో మనోరమ మనస్సు చెప్పలేనంత దుఃఖానికి లోనయ్యింది. ఆమె దైన్యానికి అంతే లేకుండా పోయింది. ఒకప్పటి మహారాణి ఈరోజు అర్ధరాత్రి పిల్లవాడిని తీసుకుని దిక్కు కోసం పోవడం జరుగుతూ ఉంది. ఏమి విధి వైపరీత్యము! ఆ మనస్సు మహాభయంకరంగా ఆక్రోశిస్తూ ఉంది. ఆమె మనస్సు పరిపరి విధాలైన ఆలోచనలతో నిండిపోయింది. లోభోతీవచ పాపిష్టస్తేన కో నవసీకృత పాపం పార్థివ సత్తమః పితరం మాతరం భ్రాతృర్గుండ్రూన్ సజన బాంధవాన్
హంతి లోభ సమావిష్టో జనో నాత్ర విచారణ. రథం మీద కూర్చుందే కానీ ఆవిడ మనసు పరిపరిగా చింతన చేస్తూ ఉంది. నీచమైన లోభం ఎవరినైనా కూడా వశం చేసుకుంటుంది కదా. ఎవరైతే లోభవశులవుతారో మహా గొప్ప రాజులైనా కూడా చెడు తలంపుకే ఆలోచిస్తారు కదా. ఈర్ష్యతోటి లోభంతో కూరుకున్నటువంటి వారు తల్లి తండ్రి అని కానీ, సోదరులని కానీ, గురువుని కానీ, బంధువులని కానీ చూడడు కదా. ఆ సమయంలో ధర్మమే గుర్తురాదు కదా. లోభంతో తినకూడని పదార్థాన్ని కూడా తింటాడు కదా. కాబట్టి ఈ విధంగా నా బిడ్డని రక్షించుకోవడమే మంచిది. ఒకప్పుడు ఇంద్రుడు కూడా ఈర్ష్యాద్వేషాలతో కూడి సవతి తల్లి యగు దితి గర్భాన్ని 7 ముక్కలుగా ఖండించాడు. ఆ 7 ముక్కలలో ఆ 7 ముక్కల్ని ఒక్కొక్క ముక్కని 7 భాగాల కింద చేశాడు. ఆ తర్వాత తన వజ్రాన్ని మిగిలి చిన్నదిగా చేసి దానిని పట్టుకొని దితి ఉదరంలోకి ప్రవేశించి ఇంకా మిగిలినటువంటి ఆ పిండాన్ని కూడా 49 ముక్కల కింద చేశాడు. ఆ 49 ముక్కలే మరుత్తులు. అంటే వారు కూడా ఈర్ష్యా ద్వేషాలతోటి ఎంతటి పనికైనా కూడా తెగిస్తారు కదా. అటువంటి మహానుభావులే చేయగలిగింది నా సవతి నా బిడ్డకి అన్యాయం చేయాలి, ఈ విధంగా వెళ్ళిపోవడం కూడా న్యాయమే అనుకుంటూ బాధపడుతూ కాశీ రాజ్యానికి బయలుదేరింది ఆ మనోరమ. అట్లా 2 రోజుల ప్రయాణం చేసిన తర్వాత గంగా తీరాన్ని చేరుకున్నారు. ఈ లోపల అనేక కష్టాలు. పూర్వము దారిదోపిడీ దొంగలు ఎక్కువగా ఉండేవారు. ఆవిడ 2 రోజుల ప్రయాణంలో అనేక మంది దొంగలు వచ్చి బోయల్ని బెదిరించి రథంతో పాటు ఆమె వద్ద ఉన్నటువంటి నగా నట్ర బట్టాపాత సమస్తము కూడా దోచుకెళ్ళిపోయారు. చివరికి ఆమె కట్టు బట్టలతోటి కన్నబిడ్డని తీసుకుని గంగా నది దాటింది. ఎప్పుడూ ఎండ కన్నెరగని ఆ మహారాణి ఒక పక్క సవితి మీద భయం, రెండవది సవితి తండ్రి ఏమి చేస్తాడో అని భయం, చేతిలో ఉన్నది పసిపిల్లవాడు. ఇంకొక చాటికి వెళదామని బయలుదేరితే దారి పొడుగుతా దోపిడీ దొంగల యొక్క దోపిడీ. నిజంగా ఆవిడ విలవిలలాడిపోయింది. దాసి చేయి పట్టుకుని అలాగే గంగానది దాటి భయంతో వణికిపోతూ ఆ దాసి చేయి పుచ్చుకుని భరద్వాజాశ్రమానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే ఆవిడ మనసు కొంత శాంతి పడింది. కారణము వనాలు, ప్రశాంతమైన ప్రదేశము, స్వేచ్ఛగా విహరిస్తున్న పక్షులు, జంతువులు, ఎక్కడ చూసినా ప్రశాంతత, పచ్చని పైర్లు, సుఖపికాల గానాలు. ఊరట పొందుతూ ఇక్కడ నేను ప్రశాంతంగా ఉండవచ్చు అనుకుంటూ భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి తాపసులను చూసి చాలా ఆనందపడింది. అంతలోనే తాపసులందరూ వెళ్ళి భరద్వాజునికి చెప్పగా భరద్వాజ ఆమెను సాదరంగా ఆహ్వానించి తన సముఖానికి తీసుకురమ్మనటం జరిగింది. ఆమె భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళి భరద్వాజుని ఎదురుగా నిలబడి ఆయనకి ప్రణామం చేసింది. ఆయన పాదాలకి నమస్కరించగానే భరద్వాజులు, సుష్మతి, నీవెవరు తల్లి? నీ భర్త ఎవరు? ఎందుకు అలా వణికిపోతున్నావు? ఇక్కడ నీకొచ్చిన భయమేమీ లేదు. దుఃఖించకు, ధైర్యంగా ఉండు. సుగుణవతి, ఏ దేవతో మా వనానికి వచ్చిందా అన్నట్టుగా ఉన్నావు తల్లి. ఆ సీతామాతలా ఉన్నావు తల్లి. ధైర్యంగా చెప్పు, ఎవరు నీవు? దేవతవా, మనిషివా? అమాయకుడైన ఈ బాలకుని తీసుకుని వనానికి వచ్చేవేమిటి? చూడటానికి నీవు మహారాణిలా కనిపిస్తున్నావు అంటూ ఎంతో ప్రేమగా కన్న తండ్రిలాగా అనునయంగా అడగగానే ఆమె వలవలా ఏడ్చేసింది. ఎంతసేపటికి కూడా మాట పెగిలి రాలేదు, దుఃఖం ఆగలేదు. ఎవరికి నుంచునే శక్తి కూడా లేక ఆ పెసపల్లి వాడితో అక్కడే కూలబడిపోయింది. తాను ఏమీ నోటితో చెప్పలేక అప్పటికే తనని చేరుకున్నటువంటి మంత్రి విదలుడిని కేసు చూస్తూ తనని చెప్పమని చెప్పింది, సైగ చేసింది. అంతటా ఆ విదలుడు, మహర్షి, మీరు చెప్పినది సత్యం. ఈమె కోశల దేశాధీశుడైన ధ్రువసింధి యొక్క ధర్మపత్ని. ఈమె పేరు మనోరమ. ఈ పిల్లవాడు ఈమె యొక్క సంతానము. దురదృష్టవశాత్తు వేటకి వెళ్ళి సింహం చేతిలో పడటము, తర్వాత చిన్న భార్య తండ్రికి, ఈ మనోరమ గారి తండ్రికి కూడా
రాజ్యం కోసం జరిగిన యుద్ధంలో ఈవిడ తండ్రి కూడా మరణించడం జరిగింది. ఆమె దాయాదుల చేతుల వల్ల తన పిల్లవాడికి ఏమవుతుందని భయపడి రాత్రికి రాత్రి రాజ్యాన్ని విడిచి మిమ్మల్ని శరణు కోరటం కోసం వచ్చారు. ఆత్మ, మీ వద్దే వీరికి రక్షణ ఉంటుందని నేను చెప్పి తీసుకువచ్చాను. మీరే రక్షకులు, మిమ్మల్ని శరణు చొచ్చుతున్నాము. దుఃఖితులైన ప్రాణులను రక్షించటం వలన ఒక యజ్ఞము కంటే ఎక్కువ ఫలాన్ని పొందవచ్చని విజ్ఞులు చెప్తున్నారు. మిమ్మల్ని శరణు చొచ్చి వచ్చాము. ఎంతో భయభీతురాలైనటువంటి మహారాణిని, ఆ పిల్లవాడిని సంరక్షించే బాధ్యత మీది మహానుభావ అంటూ ఎంతో వినమ్రంగా మాట్లాడటం జరిగింది. అంతా విన భరద్వాజ మహర్షి తాను కూడా తన జ్ఞాననేత్రంతో తెలుసుకుని, కళ్యాణి, నీవు నిర్భయంగా ఉండు. నీ శత్రువుల గురించి నీవు ఎటువంటి చింత పడవద్దు. చక్కగా నీ పిల్లవాడిని చూసుకుంటూ నువ్వు కూడా అందరి మాదిరిగానే ఇక్కడ ఉండు. నీ కుమారుడే భవిష్యత్తులో రాజు అవుతాడు. ఇక నీలో ఉన్నటువంటి దుఃఖాన్ని మర్చిపో. ఆశ్రమంలో నీ బిడ్డను పెట్టుకుని సంతోషంగా ఉండు. ఎప్పుడైతే భరద్వాజ మహర్షి తండ్రిలా ప్రేమగా మాట్లాడి అనునయించారో ఆవిడ మనసు స్థిమితపడింది. అంతేకాదు అక్కడి తాపసులందరూ కూడా తమ సోదరిని ఆప్యాయంగా హత్తుకున్నట్టుగా ఆమెను చక్కగా చేరదీసుకున్నారు. ఆ మాత వాల్మీకి ఆశ్రమంలో ఏ విధంగా ఉన్నదో అంత హాయిగా మనోరమ భరద్వాజ ఆశ్రమంలో ఉండటం జరిగింది. జయ ఈ విధంగా మనోరమ తన బిడ్డని ఒక కుటీరాన్ని ఏర్పరచుకుని అక్కడే ప్రశాంతంగా గడుపుతూ ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందో, జన్మేజయములు ఏమడిగారో, వ్యాసమహర్షి ఏం చెప్పారో వచ్చే సంచికలో తెలుసుకుందాం. ఇప్పటికి స్వస్తి. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.